పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని రానియం అని చెప్పేసి మీరు కరాఖండిగా చెప్తారు కాబట్టి ఖచ్చితంగా మొగలయ్య లాంటి కళాకారుని మీరు ఆదుకోవాలి. మీకు చేతనైతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కాదు, పవన్ కళ్యాణ్ గారు అంతరించిపోతున్నటువంటి కిన్నెర కళను గుర్తించి ప్రపంచానికి చాటి చెప్పిండి ఆ కళను బతికించండి, ఆ కళాకారుని బతికించండి, ఆ కళాకారునికి అండగా ఉండండి. పవన్ కళ్యాణ్ గారు అంటే మీలాగా ఇట్లా మాటలు చెప్పేటోడు కాదు, ఆల్రెడీ కళాకారుని గుర్తించిండు, కవులను గుర్తించిండు, గద్దరన్న లాంటి వాళ్ళ మెప్పు పొందిండు. సామాజిక తెలంగాణ అని చెప్పి సీనియర్ తెలంగాణ నాయకుడు దేవేందర్ గౌడ్ గారితో కలిసి పనిచేయడం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. మొన్నటి దాకా పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలో అడుగు పెట్టనీయమని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా కవిత లాంటి వాళ్ళు, పొన్నం ప్రభాకర్ గారు లాంటి వాళ్ళు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. వాళ్ళందరికీ ఈ వీడియో అంకితం. ఎందుకంటే మనందరికీ తెలిసిన కళాకారుడు దర్శనం మొగలయ్య అంటే తెలియనోళ్ళు లేరు నాకు తెలిసి అయితే. ఎందుకంటే భీమ్లా నాయక్ అనే సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ గారు ప్రపంచానికి ఒక కిన్నెర కళను, తెలంగాణకు సంబంధించినటువంటి కిన్నెర కళను, అంతమైపోతున్నటువంటి ఆ కిన్నెర కళను ప్రపంచానికి పరిచయం చేసిండు పవన్ కళ్యాణ్ గారు. భీమ్లా నాయక్ సినిమా ద్వారా మొగలయ్యనైతే యావత్ ప్రపంచానికి ఇంట్రడ్యూస్ చేసిండు. మన అందరికీ తెలిసిన విషయమే. మొగలయ్య వాడినటువంటి భీమ్లా నాయక్ సినిమా లేని పాట ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలిసిందే. అలాంటి భీమ్లా నాయక్ సినిమాలో, అంత పెద్ద సినిమాలో మొగలయ్య అనే ఒక కళాకారుడు, కిన్నెర కళ అసలు ఎవరు పట్టించుకుంటారు తెలంగాణలో అంతమైపోతున్న కళల్ని. అలాంటి కళను పవన్ కళ్యాణ్ గారు గుర్తించి తన సినిమాలో పాట ద్వారా ఆ మొగలయ్యను ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా మొగలయ్యకి ఆర్థికంగా ₹1,00,000 సహాయం చేసి అండగా ఉంటాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున చేసినటువంటి కృషి మన అందరికీ తెలిసిందే. అదేవిధంగా ఆయన పద్మశ్రీ అవార్డును కూడా పొందడం జరిగింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత అనే విషయం కూడా మన అందరికీ తెలిసిందే. అలాంటి మొగలయ్య ఈ రోజున గత ప్రభుత్వం ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వం, గత కేసీఆర్ ప్రభుత్వం కూడా మొగలయ్య కళను గుర్తించి ఆయనకు సపోర్ట్ చేయడం జరిగింది. మన అందరు తెలుసు, ఆయనకు 600 గజాల ఇంట స్థలాన్ని కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా ₹1,00,00,000 నజరానాను కూడా ప్రకటిస్తున్నట్టు ఆ రోజున ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు కూడా ఆ కిన్నెర కళను, ఆ మొగలయ్యను కూడా సత్కరించడం జరిగింది, గౌరవించడం జరిగింది. అయితే ఆయన కేటాయించినటువంటి 600 గజాల స్థలం ఏదైతే ఉందో అది చాలా వివాదాల్లో ఉన్నట్టుగా, చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా మొగలయ్య మనకు స్పష్టంగా కనబడుతుంది. చాలా టీవీ ఛానళ్ళు, అదేవిధంగా చాలా కథనాలు వార్తా పేపర్లో మనం చూస్తూనే ఉన్నాము. అలాంటి మొగలయ్య పరిస్థితి అయితే ఆయన తిరగని ఆఫీస్ లేదు, వేడుకొని ఆఫీసర్ లేడు, చాలా ఇబ్బంది పడుతుండు. ప్రతి ఆఫీస్ చుట్టూ తిరుగుతుండు, గల్లీ నుంచి కలెక్టర్ ఆఫీస్ దాకా ఆయన తిరుగుతూనే ఉన్నాడు. ఆయనకు న్యాయం జరగాలని చెప్పేసి ఈ వీడియో వేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారిని ఇన్ని రకాలుగా విమర్శలు చేస్తారు కదా, ఆ మొగలయ్య ప్రతి ఆఫీస్ చుట్టూ మోకాళ్ళు అరిగేలాగా తిరుగుతాడు. మీకు నిజంగా తెలంగాణ మీద ప్రేమ ఉంటే ఎలాగో మీరు కళల్ని ప్రోత్సహిస్తారా లేదా అనే విషయం మన అందరికీ తెలిసిందే. గతంలో మీరు ఎంతమందిని ప్రోత్సహించారనేది కూడా మీ గుండె మీద చేసుకుని ఆలోచించాలి. కవిత లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి గురించి పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం కాదు. కవిత ఇక్కడ ఏదైతే మన కిన్నెర కళాకారుడు మొగలయ్య, అలాంటి మొగలయ్యను గుర్తించి ప్రపంచానికి పరిచయం చేసిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆ మొగలయ్య చాలా బాధల్లో ఉన్నాడు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు హామీ ఇచ్చింది, అదేవిధంగా కేసీఆర్ గారు గౌరవించరు, కానీ ఈ రోజుకి ఆయన న్యాయం కోసము తిరుగుతూనే ఉన్నాడు. మీకు చేతనైతే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం కాదు, పవన్ కళ్యాణ్ గారు అంతరించిపోతున్నటువంటి కిన్నెర కళను గుర్తించి ప్రపంచానికి చాటి చెప్పిండు ఆ కళను బతికించండి, ఆ కళాకారుని బతికించండి, ఆ కళాకారునికి అండగా ఉండండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేయడం కాదు. తెలంగాణ సమాజం కూడా వస్తుంది చూడండి. ఒక కళను గుర్తించిన పవన్ కళ్యాణ్ గారు గుర్తించినటువంటి వ్యక్తి ఈ రోజు ఆఫీసర్ చుట్టూ తిరుగుతారు. మరి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్న వీళ్ళు ఆయన కోసం, న్యాయం కోసం అండగా నిలబడాలా వద్దా? మన తెలంగాణ బిడ్డల మీద నిజంగా ప్రేమ ఉంటే మొగలయ్యకు మీరు అండగా ఉండాలి, మొగలయ్యకు న్యాయం జరిగేదాకా మీరు కొట్లాడాలి. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు, మీరు అధికారంలో ఉన్నారు, మీరు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తున్నారు, మేము పాజిటివ్గానే తీసుకున్నాం, అభిమానులు కూడా పాజిటివ్గానే తీసుకున్నారు మీ విమర్శల్ని. మీకు అదేవిధంగా వాళ్ళు కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. కానీ మీరు ఒక అధికారంలో ఉన్నారు, నిజంగా మీకు తెలంగాణ ఉద్యమంలో మీరు పాల్గొన్నారు, తెలంగాణ ఉద్యమంలో మీరు కొట్లాడారు, మీ మీద చాలా గౌరవం ఉంది. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని నాకు విమర్శలు చేశారని చెప్పేసి మిమ్మల్ని మేము అగౌరవపరచట్లేదు. కానీ మొగలయ్య లాంటి కళాకారుడు ఎవరైతే ఉన్నారో ఆయన కళను మీరు గుర్తించకపోయినా పర్లేదు, కానీ ఆయన పడుతున్న ఆపదని, బాధని తీర్చాలి. ఎందుకంటే మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీ వల్ల అవుతుంది అది. సో మీరు ఆ మొగలయ్య అనే కళాకారుడు ఈ తిరగని ఆఫీస్ లేదు, అలాంటి కళాకారుని యొక్క విషయాన్ని, బాధని మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా. మీరు దయచేసి ఈ విషయంలో ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఎందుకంటే మీరు తెలంగాణ కోసం ఎంత కొట్లాడారో మాకు తెలుసు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఎన్ని విమర్శలు చేస్తారు కదా, ఆ విమర్శలు చేయడం కాదు, కానీ మీరు పవన్ కళ్యాణ్ గారి మీద ఎన్ని విమర్శలు చేయండి. ఎందుకంటే రాజకీయ పరంగా విమర్శలు చేస్తే అది కామన్. ఇప్పుడు మీరు విమర్శ చేయడం, మీకు సమాధానం చెప్పడం కామన్. కానీ
మన తెలంగాణ మీద అంత ప్రేమను చూపిస్తున్నప్పుడు ఖచ్చితంగా మొగలయ్య లాంటి కళాకారుని ఆపదలో ఉన్నాడు ఆదుకోవాలి, అండగా నిలబడాలని చెప్పి నేనైతే కోరుకున్న ఒక తెలంగాణ బిడ్డగా. మీకు తెలంగాణ ప్రజల పట్ల అంత ప్రేమ ఉంది కాబట్టి, అంత అభిమానం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు రానియం అని చెప్పేసి మీరు కరాఖండిగా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మొగలయ్య లాంటి కళాకారుని మీరు ఆదుకోవాలి, ఆదుకుంటారని ఆశిస్తున్నా. అదేవిధంగా చాలా మంది రకాలుగా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు వేస్తారు. తెలంగాణ ఎట్లా వస్తావు, ఏ విధంగా జనసేన పార్టీని ముందు తీసుకెళ్తాడు, కొత్తగా జనసేన పార్టీని పెట్టింది కాదురా బాబు, ఇది పవన్ కళ్యాణ్ గారు అంటే మీలాగా ఇట్లా మాటలు చెప్పేటోడు కాదు, ఆల్రెడీ కళాకారుని గుర్తించిండు, కవులను గుర్తించిండు, గద్దరన్న లాంటి వాళ్ళ మెప్పు పొందిండు. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నేపథ్యం. పవన్ కళ్యాణ్ గారు కొత్తగా ప్రేమను చూపిస్తలేడు. నాటు ప్రజారాజ్యం టైంలోనే సామాజిక తెలంగాణ కోసం అని చెప్పేసి సీనియర్ తెలంగాణ నాయకుడు దేవేందర్ గౌడ్ గారితో కలిసి పనిచేసిన అనుభవం పవన్ కళ్యాణ్ గారికి ఉంది. అదేవిధంగా దేవేందర్ గౌడ్ గారితో తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి తెలంగాణ ప్రజల బాధలు చూసిండు. పక్కనే ఉన్నాడు ఇప్పుడు టీఆర్ఎస్ లో ఉన్నటువంటి దాసో శ్రవణ్ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయన అడిగినా చెప్తారు పవన్ కళ్యాణ్ గారికి పేద ప్రజల పట్ల ఉన్న ప్రేమ ఏందని. ఆదిలాబాద్ ప్రజలు ఆపదలో నీళ్ళందక బాధపడుతుంటే తన దగ్గర ఉన్నటువంటి మినరల్ వాటర్ బాటిల్ని కూడా పవన్ కళ్యాణ్ గారి పక్కన పెట్టేసి ఆ ప్రజలకు తాగునీరు లేదు, నేను మినరల్ బాటిల్ తాగాల అని చెప్పేసి ఆ ప్రజల కోసం బోరేసి ఆ రోజున్నే ఎవరు పట్టించుకొని ప్రాంతంలో ఆయన బోరేసి నీళ్లు తెప్పించిందంటే, నీళ్లు తెప్పించి ఆ ప్రజల దాహార్తిని తీసిందంటే ఇది పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ ప్రజల పట్ల, అదేవిధంగా కళ్యాణ్ గారికి తెలంగాణ ఆంధ్ర కాదు ప్రజల పట్ల ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, ఆప్యాయత. ఎందుకంటే ఆయన ఇప్పుడు అధికారంలో ఉండి కూడా రూపాయి దోచుకోవట్లేదు కదా, 10 రూపాయలు ప్రజలకే సాయం చేస్తాడు. ఆయనకు వస్తున్నటువంటి జీతాన్ని కూడా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 48 నుంచి 50 మంది అనాథ పిల్లలకు నెలకు 5,000 వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఇస్తాడు. అది ఆయన మానవత్వంతో స్పందిస్తాడు. అది అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలని ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని చూడడు పవన్ కళ్యాణ్. ప్రజల్ని ప్రజలుగానే చూస్తాడు, మానవత్వంతో చూస్తాడు, మంచి పని చేయడానికి ఎప్పుడు ముందుంటాడు. అందుకే ఇంతమంది తెలంగాణలో ఆయన వెంట నడుస్తున్నారు. 1,00,000 మంది క్రియాశీలక సభ్యత్వం జనసేన పార్టీని తీసుకున్నారు. సో మొగలయ్య లాంటి కళాకారులే కాదు, తెలంగాణలో ఎక్కడైతే ఏ కళ ఉన్నా ఎంకరేజ్ చేయడానికి పవన్ కళ్యాణ్ గారు ముందుంటారు. కానీ వాళ్ళు బాధపడుతుంటే తెలంగాణ మీద ప్రేమ చూపిస్తూ ఖచ్చితంగా ఆదుకోవాలా వద్దా అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. కవిత గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఇంకా ఎవరున్నా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేసే వాళ్ళందరికీ ఈ కిన్నెర మొగలయ్య గారి యొక్క బాధను మీ దృష్టికి తీసుకొస్తున్నా, మీరు తీరుస్తారని భావిస్తున్నా. ఇక తీర్చకపోతే తర్వాత మనం మళ్ళా మాట్లాడదాం. ఎందుకంటే ఒక కళాకారుని బయటికి తీసుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ కళాకారుని ఆదుకోవడంలో కూడా ముందే ఉంటాడు. మీ వల్ల అవుతా లేదా అని చెప్పేసి ఇది యావత్ తెలంగాణ సమాజానికి కూడా తెలవాలని ఈ వీడియోని మీ ముందు తీసుకొస్తున్నా. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. జై హింద్, జై తెలంగాణ.